తెలంగాణ గొంతు పార్లమెంట్లో వినిపించాలంటే బీఆర్ఎస్తోనే సాధ్యమవుతుంది అంటున్నారు ఆ పార్టీ నాయకులు. కాంగ్రెస్ హామీలు నెరవేర్చడం లేదని ఆరోపిస్తున్నారు. ప్రజల సమస్యలను పరిష్కరించాలని ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థి నామా నాగేశ్వరరావు అన్నారు. నగరంలోని ట్యాంక్ బండ్ ఏరియాలో బీఆర్ఎస్ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రవి అందిస్తారు. ఖమ్మం బీఆర్ఎస్ పార్టీ నుంచి నామా నాగేశ్వరరావు గారు విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇక్కడ ఖమ్మంలో ఉన్నటువంటి ప్రజల్ని విస్తృతంగా కలుస్తున్న సందర్భంలో ఇక్కడనే మనం చూస్తున్నాం. నామా నాగేశ్వరరావు గారు పెద్ద ఎత్తున ప్రచార నిర్వహణలో ఉన్నారు. ఉదయం నుంచే 6 గంటల నుంచే పెద్ద ఎత్తున ప్రజలు కలుసుకోవడం అంతా చేయడం జరిగింది. అయితే నామా నాగేశ్వరరావు గారు విస్తృత ప్రచారాలు ఉన్నారు అన్నట్టు తెలుసుకుందాం. సార్ చెప్పండి, ప్రధానంగా ప్రజల నుంచి ఎలాంటి స్పందన ఉంది? ప్రజల నుంచి బ్రహ్మాండమైన స్పందన ఉంది. మేము ఎక్స్పెక్ట్ చేయనంత ఎక్కువగా స్పందన ఉంది. గత 4 నెలల నుంచి విపరీతమైన ఇబ్బందులలో ముఖ్యంగా చూస్తే ఖమ్మం టౌన్లో ఇవాళ తాగటానికే నీళ్ళకి ఇబ్బంది ఉంది. అదేవిధంగా సాగునీళ్ళకి ఇబ్బంది కావటం, చాలా పంటలు ఎండిపోవటం, ఈ సమస్యలన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి ప్రజలు ఇప్పుడే గమనించారు. ఎప్పుడు కూడా ఈ విధంగా లేదు. మొదటిసారి ఇప్పుడు నేను ఇంతకుముందు అయితే నా ముత్తయ్య గారి ట్యాంకర్లు అని చెప్పి 20 సంవత్సరాలు నడిపా. మా నాన్నగారి ట్రస్ట్ పేరు మీద ట్రస్ట్ పెట్టి నీళ్ళకి అంత ఇబ్బంది ఉండే. గత 10 సంవత్సరాల నుంచి ఆ ట్యాంకర్లు కూడా తీసేసిన. ట్యాంకర్ అవసరమే లేదు. అట్లాంటిది ఇప్పటికీ ఎక్కడికి పోయినా కూడా తాగునీరు ఇబ్బంది ఉందనేది ప్రజలు చెప్తున్నారు. ఇప్పటికే ట్యాంకర్లు పెట్టి తోలుతున్నారు. చాలా దిక్కుల్లో బోర్లు కూడా వేసుకోవడానికి పర్మిషన్ ఇవ్వట్లేదనంటే మొన్న ఇక్కడ నేను పర్సనల్గా పోయి కలెక్టర్కి చెప్పిన, మీరు ఆ పని చేయకండి, బోర్లు వేనియండి, ఏదో ఒకటి ముందైతే నీళ్ళు అవసరం, చాలా అవసరం, తాగడానికి నీళ్లు లేవని చెప్పి చెప్తున్నారు అని చెప్పి వారి దృష్టి కూడా తీసుకుపోవడం జరిగింది. అదేవిధంగా చూస్తే ముఖ్యంగా ఏంటంటే కాంగ్రెస్ ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు 420 హామీల వల్ల ప్రజలు నమ్మి మేము అధికారం కోల్పోయినమాట వాస్తవే. కానీ ఏం చేసిందనేది రైతు బంధు 15,000 ఇస్తానన్నారు. 15,000 కాదు కదా, మేము వేసే 10,000 కూడా మొత్తం రాలేదు. అదేవిధంగా ప్రతి మహిళకి కూడా 2,500 ఇస్తానన్నారు. అది ఇంతవరకు మొదలు పెట్టలేదు. దాంట్లో భాగంగా 2,000 పెన్షన్ 4,000 చేస్తున్నారు. అది కూడా ఇంతవరకు చేయలేదు. కౌలు రైతులకు కూడా 15,000 ఇస్తానన్నారు. అది కూడా లేదు. రిక్షా కార్ మన ఆటో డ్రైవర్లకి 12,000 ఇస్తానన్నారు. అది మొదలు పెట్టలేదు. మీరు కనుక చూస్తే వారి మేనిఫెస్టోలో మొదటి లైన్ ఏం రాసి ఉంటుందంటే, మేము అధికారంకి వచ్చిన వెంటనే ఇవన్నీ అమలు చేస్తామని చెప్పి రాశారు. అది మొదటి లైను. అది ప్రజలు గమనించాల్సిన అవసరం ఉన్నది. అందుకని ప్రజానీకాన్ని కోరుకునేది ఒకటే, తెలంగాణ గొంతు అక్కడ పార్లమెంట్లో వినిపించాలంటే అది సాధ్యపడేది ఒక్క బీఆర్ఎస్ ఎంపీలకు మాత్రమే. ఎందుకంటే గత 5 సంవత్సరాలలో కూడా చూసినాం, రాష్ట్ర ప్రజల సమస్యల మీద, రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధుల మీద, రాష్ట్రానికి రావాల్సినటువంటి ప్రాజెక్టు మీద, రాష్ట్ర రైతాంగం పండించినటువంటి పంటను కూడా కొనుగోలు చేయకుంటే పార్లమెంట్ని స్తంభింపజేసినాం. పార్లమెంట్ లోన బయట తెలంగాణ ప్రజల గురించి బీఆర్ఎస్ ఎంపీలను మేము ఎంతో పోరాడినాం. అదంతా కూడా ప్రజలు గమనించి మళ్ళీసారి తెలంగాణ ప్రజలందరూ కూడా బీఆర్ఎస్ ఎంపీలను ఆశీర్వదించమని, అదేవిధంగా ఖమ్మానికి వచ్చినప్పుడు ఇప్పటికే 2 సార్లు ప్రజలు నన్ను ఆశీర్వదించి పార్లమెంట్కి పంపటం, పార్లమెంట్కి పోయినప్పుడు ప్రతి మాట ఏది వదిలిపెట్టకుండా మీరే ఈ మధ్యన మీ మీడియా ద్వారానే చెప్పారు. అందరికంటే అత్యధిక క్వశ్చన్లు వేసినాం, అందరికంటే అత్యధికంగా అటెండెన్స్ కూడా ఉందని చెప్పి మీరే పేపర్లలో కూడా ఇచ్చారు. అది వాస్తవం. ఎందుకంటే ప్రజల ఓట్లు వేసుకొని ప్రజల గురించి పోరాడాలనే భావన ఉన్నటువంటి బీఆర్ఎస్ ఎంపీలం కాబట్టి ఈసారి కూడా మళ్ళొక్కసారి ఆశీర్వదించమని ఖమ్మం ప్రజలను కోరుకుంటున్నా. అదేవిధంగా తెలంగాణ ప్రజానీకానికి కూడా అందరిని కోరుకునేది చివరి మాటగా, తెలంగాణ గొంతు పార్లమెంట్లు వినిపించాలంటే అది సాధ్యపడేది ఒక్క బీఆర్ఎస్ ఎంపీలకు మాత్రమే. బీఆర్ఎస్ ఎంపీలను ఆశీర్వదించమని రాష్ట్ర ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. ఏదైతే బీఆర్ఎస్ని ఖచ్చితంగా ఆశీర్వదించాల్సిన అవసరం ఉంది. ఈసారి తెలంగాణ గొంతు మరొకసారి పార్లమెంట్లో వినిపించాల్సిన బాధ్యత ఉందని చెప్పేసి నామా గారు చెప్తున్నారు. కెమెరామెన్ సుధాకర్తో చిరారవి, 99.